వెల్కమ్ బ్యాక్. గత కొన్నేళ్లుగా సొంత సేద్య అనుభవంతో రైతులకు అవగాహన కల్పిస్తూ పంటలకు కావలసిన సేంద్రియ ఎరువులను రైతులకు అందిస్తూ అన్నదాతల మన్ననలు పొందుతున్నాడు యువ రైతు శరత్. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆర్గానిక్ స్టోర్ ద్వారా నేరుగా వినియోగదారులకు అందిస్తున్నాడు. రైతన్నలు ప్రకృతి వ్యవసాయం చేస్తూ భూమిని సారవంతం చేయాలంటున్న యువ రైతు శరత్ తో మా ప్రకాశం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కాంప్లెక్స్ ఎరువులు వాడి అందరూ వ్యవసాయం చేస్తున్న ఈ సమయంలో కాంప్లెక్స్ ఎరువుల కన్నా ప్రకృతి వ్యవసాయం అదే సేంద్రియ వ్యవసాయం బాగుంటుంది, దాంతో చేస్తే పంట దిగుబడులు కూడా అధికంగా పెరుగుతాయని చెప్పి లక్షల రూపాయలు కొలువు వదిలి ప్రకృతి వ్యవసాయం పట్ల ఉన్న మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు యువ రైతు శరత్. ప్రస్తుతం మనం మాటూరు మండలం బొప్పేపల్లిలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే దాదాపు 18 ఎకరాల్లో ఇటు ఏదైతే మిరప, మొక్కజొన్న, కంది, దొండతో పాటు పండ్ల మొక్కలు నాటి వాటిని ప్రకృతి వ్యవసాయ పరంగా ఏదైతే ప్రకృతి ఎరువులు ఉన్నాయో ఆర్గానిక్గా తయారు చేసిన ఎరువులు సొంతగా తయారు చేసుకుంటూ వాటిని పెంచుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో శరత్ ఉన్నాడు. శరత్ని అడిగి అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంది, దాని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరత్ గారు చెప్పండి, మీరు సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నారు, ఆ జాబ్ వదిలి ఈ వ్యవసాయం మీదకి వచ్చారు. ఆల్రెడీ ఈ వ్యవసాయ రంగం బాగాలేదని చెప్పి దీని నుంచి వేరే చోటకి వేరే ఉపాధిలోకి వెళ్తున్న పరిస్థితిలో మీరు ఆ జాబ్ వదిలి దీంట్లో రావడానికి కారణం ఏంటి? ముందుగా నమస్తే అండి. అయితే ప్రకృతి వ్యవసాయం అనే దానికంటే వ్యవసాయం పట్ల మక్కువతో నేను చేసే ఉద్యోగం వదిలిపెట్టి ఈ వ్యవసాయం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను నాతో పాటు చాలా మంది ఎంతో పెద్ద పెద్ద మేధావులు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే నేను కూడా మా నాన్నగారు, తాతగారు అంతా కూడా వ్యవసాయ కుటుంబం. ఒక సమయంలో ఈ వ్యవసాయంలో చాలా ఒడిదుడుకులు రైతులు చూస్తా ఉన్నారు. దీని మీద కొంత అవగాహన కలిగించాలని కార్యక్రమం పెట్టాలనుకున్నాం. అయితే మనం ఒక కార్యక్రమం పెట్టడం కంటే ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు పెడతా ఉన్నారు, కానీ రైతుల్లో ఆ మార్పు అనేది ఎక్కడ కనబడట్లా. దానికి రీజన్ ఏంటని ఆలోచించడం జరిగింది. మనం ఒక మార్పు కోసం చేసే ఆలోచన ఏదైతే ఉందో, మనకున్న ఆలోచనని మనం ఆచరించి అనుభవాలని వేదికలుగా మార్చినట్లయితే ఓ మార్పు సాధ్యం అవుతుందని అప్పుడు మేము పెట్టాలనుకున్నట్టు ఒక వ్యవసాయం మీద అవగాహన కార్యక్రమాన్ని ఆపేసి మేమే ఈ వ్యవసాయంలో ఏ విధంగా చేస్తే ఈరోజు రైతు కొంత ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం చేయగలం అనేది ఆలోచన చేయడం జరిగింది. ఆ క్రమంలో నేను వ్యవసాయం సొంతగా చేద్దామని మా నాన్నలతో మాట్లాడటం. మొదటి సంవత్సరం నాన్నగారితో ఈ విధంగా చేద్దాం, వ్యవసాయ విధానాల్లో కొంత మార్పు తీసుకొద్దామని నాన్న వాళ్ళతో డిస్కస్ చేసి కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళని ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ క్రమంలో మొదలు పెట్టాం. అయితే కొంత డిస్టర్బెన్స్ జరిగింది ఆ సంవత్సరం. టోటల్ గా ఒక కన్ఫ్యూజన్ అనుకోండి. సో ఆ సంవత్సరం ఆ కన్ఫ్యూజన్ లో చేయటం వల్ల వ్యవసాయంలో నష్టం చవి చూసాం. తర్వాత రెండో సంవత్సరం నేను కొంత దీని మీద ఓన్ స్టడీ చేశాను, ఒక అనాలిసిస్. వ్యవసాయం చేసి ఎవరైనా సరే ముందు ఒక అవగాహనకు రావాలి, తర్వాత ఒక కమిట్మెంట్ ఉండాలి దాని మీద. అప్పుడు మనం వ్యవసాయంలో ముందుకెళ్లే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు చాలా చోట్ల చూసుకుంటే రైతులు కాంప్లెక్స్ ఎరువులు అంటే యూరియా గానీ, సూపర్ గానీ ఇలాంటి వేసి పండిస్తున్నారు. వాటి ద్వారా దిగుబడి అధికంగా వస్తుందని చెప్పి అనేక మంది రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మీరైతే ఆర్గానిక్ గా ఏదైతే ఆర్గానిక్ గా తయారు చేసిన ఎరువులు ఉన్నాయో వాటి ద్వారా చేస్తే అదే దిగుబడి వస్తుందని మీరు చెప్తున్నారు. కరెక్ట్ గా అంటే కాంప్లెక్స్ ద్వారా పండించిన ఎరువుల కన్నా మీరు చెప్పే వాటితో సమానంగా ఎరువులు అదే దిగుబడి వస్తుందంటారా? వస్తుంది. అయితే దీనికి ప్రస్తుతం మన వ్యవసాయం రంగాన్ని మనం బాగా కొన్ని సంవత్సరాల ముందుకెళ్లే వెనక్కి కనుక చూస్తే, పూర్వం మన పెద్దలు ఒక సంప్రదాయ వృత్తిగా దీన్ని ఎంచుకొని చేసేవాళ్ళు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, పశువులు అధికంగా ఉండటం, వాటితో వ్యవసాయాన్ని చేసుకుంటా వచ్చి వాళ్ళు చాలా మంచిగా వాళ్ళ జీవన శైలి చాలా ఆరోగ్యంగా నడిచింది. అయితే కాలక్రమేణా మన దేశంలో జనాభా పెరిగిపోయి ఆకలి చావులు, అధిక దిగుబడులు పేరుతోటి హరిత విప్లవం వచ్చి ఈ కాంప్లెక్స్ ఎరువులు ఇంట్రడ్యూస్ చేసి విత్తనాల్లో జెనెటిక్ మోడిఫికేషన్స్ జరిగి మనం వ్యవసాయాన్ని మొదలుపెట్టి ఈ రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది, వ్యవసాయాన్ని ఈ కాంప్లెక్స్ ఎరువులతో చేసేది లేదంటే సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం అని ఇంత కన్ఫ్యూజన్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, పంట ఉత్పత్తులు, అవి ప్రతిదీ మానవ సంబంధమైనవి. అంటే ఆ ఉత్పత్తులు నాణ్యంగా ఉంటే మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఈ సమాజం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కాలక్రమేణా వచ్చిన ఈ కాంప్లెక్స్ ఎరువులు తీసుకురావడం కంటే కూడా గతంలో మన పూర్వీకులు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని, తర్వాత మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్, ఇంకోటో స్పీడ్, దీంట్లో వాటిని కొంచెం మాడ్యులేషన్ చేసుకొని వచ్చిన కాంప్లెక్స్ ఎరువులను కూడా కొంత బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే బాగుండేది. అప్పుడున్న పాత పద్ధతుల్ని ఏదో రోత పద్ధతి అన్నట్టుగా పక్కన పెట్టేశారు. శాస్త్రవేత్తలు ఇప్పటికీ చెప్తానే ఉన్నారు, ఇది వ్యవసాయం
చేసే భూములు ఏవైతే ఉన్నాయో మనకి పచ్చిరొట్టు ఎరువులతోనూ అలాగే సేంద్రియ ఎరువులతోనూ వాటిని భూసారం పెంచుకుంటా వాటికి కావాల్సినట్టు కొంచెం కల్చర్స్ యాడ్ చేసుకుంటా లిమిటెడ్ గా కాంప్లెక్స్ ఎరువులు వాడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ పోటీ ప్రపంచంలో రైతులు ఒకళ్ళతో ఒకళ్ళు వంతు పెట్టుకున్నట్టు అలాగే పోటీ పెట్టుకున్నట్టు ఒకళ్ళు 10 బస్తాలు వస్తే ఇంకొకళ్ళు 15 బస్తాలు వేయటం, ఇంకొకళ్ళు 20 బస్తాలు వేయటం అలా జరిగి ఈ రోజు మనం అందరం అనుకుంటుంది ఏంటంటే వ్యవసాయం సంక్షోభంలో ఉందనుకుంటున్నాం. వ్యవసాయం సంక్షోభంలో లేదు, వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా లేవండి. అధిక దిగుబడులు ఏదో ఒక విధంగా అధిక దిగుబడులు తీస్తున్నారు రైతు. అటు కంప్లీట్ గా కెమికలైజ్ చేసేసి అధిక దిగుబడులు తీస్తున్నారు. చివరికి రైతు సంక్షోభంలో పడిపోయాడు అనమాట. ఇది ఒకసారి మనం గమనించాల్సిన విషయం అనమాట. అంటే చూసుకుంటే మీరు చాలా మందికి రైతులకి క్లాసులు చెప్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల యూనివర్సిటీలో చెప్పారు, ఇట్లా మీటింగ్లు పెట్టి కూడా రైతులకి మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. అట్లా సేంద్రియ వ్యవసాయం చేయండి, వీటి ద్వారా అధిక దిగుబడులు వస్తాయని చెప్పి వాళ్ళు మార్పు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ మార్పు మీకు సత్ఫలితాన్ని ఇస్తుందంటారా? అంటే రైతుల్లో మార్పు కనబడుతుందా మీకు? ఉందండి. నేను మొదటి సంవత్సరం వ్యవసాయంలో మొదలు పెట్టినప్పుడే నాకు ఒక అనాలిసిస్ ఉంది. మనకి ముఖ్యంగా భూమి ప్రధానం, దీన్ని ఫర్టిలిటీ ఎలా పెంచుకోవాలి, తర్వాత పైపాటు పిచికారీలు ఎలా చేసుకోవాలి అనేది నేను ఒక కంక్లూజన్ అంటే ఒక డెసిషన్ తోటి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నాకు మొదటి సంవత్సరంలోనే మంచి ఫలితాలు వచ్చినాయి. ఎందుకంటే నేను వ్యవసాయం అందరిలాగే ఎకరాల్లోనే చేశాను. ఏదో మనం ఒక 10 మొక్కలు 20 మొక్కలు నాటి కాకుండా ఎకరాలే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మీరన్నట్టు ప్రకృతి వ్యవసాయం కావచ్చు, సేంద్రియ వ్యవసాయం కావచ్చు, ఇది మనం రిజల్ట్ వస్తుందా, రిజల్ట్ ఓరియంటెడ్ గానే ఉందా అని అంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు మనం. ఒకటి దీర్ఘకాలిక పంటలు, రెండోది స్వల్పకాలిక పంటలు. ఈ దీర్ఘకాలిక పంటల్లో మనం ఏ క్రాప్ చూసుకున్నా కూడా బొప్పాయి కానివ్వండి, అరటి కానివ్వండి, జామ, ఎనీ ఫ్రూట్ ప్లాంట్ తీసుకున్నా కూడా 8 months, 1 year, 3 years, 5 years కి మనకి హార్వెస్టింగ్ కాయలు వస్తాయి అనమాట. అయితే మనం చేసేటువంటి ఆర్గానిక్ వ్యవసాయం అనుకోండి, దీంట్లో మనం కంటిన్యూషన్ లో ఫస్ట్ మనం అవగాహనకు వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో టైం టేకింగ్ ప్రొసీజర్. అప్పటికి మనకు ఆ సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది, మనం అనుకున్నటువంటి దిగుబడులు వస్తాయి. ఇది షార్ట్ టర్మ్ క్రాప్స్ కి వచ్చేటప్పటికి మనం ఏదైతే ఈ రోజు కాంప్లెక్స్ ఎరువులు మనకి అవైలబుల్ ఫామ్ లో ఉన్నాయో ఆ విధంగా సేంద్రియ ఎరువులను కనుక అవైలబుల్ ఫామ్ లో తెచ్చుకున్నట్టయితే దిగుబడులు మనకి మొదటి సంవత్సరం పూర్తిగా ఆ కాంప్లెక్స్ ఎరువులు అంత దిగుబడులు తగ్గడం అనేది జరగదు. ఏదన్నా ఒక 10%, 20% తగ్గుతుంది. తర్వాత సెకండ్ ఇయర్ అది కూడా ఏంటంటే అది మన అవగాహన లోపం వల్ల జరుగుతుంది అనేది నేనంట. మనం గనక తెలుసుకుని అవైలబుల్ ఫామ్ లో గనక కంపోస్ట్ ఇచ్చుకోగలిగితే క్రాప్ డ్యామేజ్ అనేది జరగటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఏదైతే ఉందో దాని వల్ల రైతులకు కానీ ఇటు లేకపోతే ఆర్గానిక్ పంటలు ఏదైతే వస్తాయో వాటి ద్వారా మనుషులకు కానీ ఎలాంటి లాభం ఉందంటారు? ఉందండి. ఇందాకే మొదటిగా చెప్పుకున్నాం, మనం వ్యవసాయంతో పండే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిదీ మానవ సంబంధమే. ఈ కెమికల్స్ ఎక్కువ పెరిగిపోయి మనిషి ఈరోజు అనారోగ్యం పాలవుతున్నాడు. అంటే మనం గమనించాల్సింది, ఈ రోజు మనం ఒక మార్పుకి నాంది పలకాలంటే ఆ రోజు గనక ఆకలి చావులు అధిక దిగుబడుల కోసం కొన్ని నిర్ణయాలు చేసినట్టు ఈ రోజు అనారోగ్యపు చావులు, నాణ్యమైన దిగుబడులు, అధిక ఎగుమతుల అవకాశాలు, గిట్టుబాటు ధరలు అనే అంశం మీద ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక మార్పు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అయితే నేను నా ప్రయత్నంలో కొంతమంది రైతులతో మాట్లాడటం రకరకాలుగా జరిగినాయి. రైతులు నన్ను సూటిగా అడిగేది ఏంటంటే, ఈ వ్యవసాయ విధానంలో మాకు అవగాహన లోపం ఉంది కాబట్టి రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయగలిగినట్టయితే ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఈ వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఎరువులు అవైలబుల్ ఫామ్ లో అవి కనుక కంటిన్యూస్ గా అందించగలిగితే మేము చేయగలుగుతాం. తర్వాత ఈ వాతావరణ పరిస్థితుల్లో పంటకి రకరకాల చీడపీడలు వస్తూ ఉంటాయి. ఈ చీడపీడలకు సంబంధించి మీరు ఏ విధంగా డోసెస్ రిఫర్ చేస్తారో అది చేయగలిగితే మేము పంట కాలం అంతా కూడా చేయగలము. అలా వచ్చినటువంటి నాణ్యమైన ఉత్పత్తుల్ని మీరే మంచి గిట్టుబాటు ధరకి నిర్ణయించి తీసుకోగలిగితే మేము సస్టైన్ అవుతాము. అలా మేము కంటిన్యూస్ చేయడానికి ఇబ్బంది ఉండదని చెప్పి రైతులు మనం అడగడం జరిగింది. నేను ఈ ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఇది 10 సంవత్సరాలు అయిపోయినాయండి. ఇప్పటికీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు నేనైతే చెప్పానో ఇవన్నీ కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఎన్నో రోగాలు వస్తా ఉన్నాయి. మనం పెద్దలు ఎప్పుడో చెప్పారు, అనారోగ్యానికి ఔషధం మందులు కాదు, మంచి ఆహారమే అనారోగ్యానికి ఔషధం అని తెలుసుకోవాలి. రైతుల అవగాహన తోటి ముందుకెళ్ళినట్లయితే వీటన్నిటికంటే ముందు ఇంకొకటి చేయాల్సిందంటే వ్యవసాయాన్ని ఒక సంప్రదాయ వృత్తిగా మనం రికగ్నైజ్ చేయాలి. రెండోది, ప్రతి మనిషి కూడా ఇంకొక మనిషితో వంతులు పెట్టుకొని లైఫ్ ఏమైందంటే చాలా కాస్ట్లీ లైఫ్ కి ఎడిట్ అయిపోయారు. వీటిని మనం కొంత కంట్రోల్ చేసుకొని చేయగలిగితే మేము మా సంస్థ తరపున ఈరోజు మా కొంత
ఏరియాలో లిమిటెడ్ లేదు. ముందు మేము కొంత దగ్గరలో ఉన్న రైతులకి చెప్పగలగాలి, అందించగలగాలని ఆ ప్రయత్నంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇది ఎవరైతే శరత్ చెప్తుంది, ఈ సేంద్రియ వ్యవసాయంతో కూడా అంటే కాంప్లెక్స్ ఎరువులతో ఏదైతే వ్యవసాయం చేస్తే దిగుబడి వస్తుందో దానికి మించి దిగుబడి చేయొచ్చు. మొదటి సంవత్సరంలో ఏదో అరకొర 10-20% తగ్గినా గానీ తర్వాత సంవత్సరం ఏదైతే ఉందో తర్వాత సంవత్సరంలో వచ్చే క్రాపుల్లో వాటి మీద తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అట్లాగే మిగతా ఓన్లీ పంటల ముక్కలే కాదు, ఇటు ఏదైతే మిరప, కంది, జొన్న ఇలాంటి పంటలు కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తే బాగుంటుందని, ఆ వచ్చే ఏదైతే ఫుడ్ ఉంటుందో వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులు ఏదో కాంప్లెక్స్ ఎరువుల కన్నా మంచిగా ఉంటాయి, వాటి ద్వారా మనుషుల ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నా. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ సేంద్రియ వ్యవసాయం పట్ల, రైతుల్లో అవేర్నెస్ పెంచే విధంగా. ఇప్పుడు ఎవరైతే ఈ శరత్ ఉన్నారో ఇలాంటి వ్యక్తులను తీసుకువెళ్లి రైతులకి కొన్ని అవగాహన సదస్సులు లాంటివి ఏర్పాటు చేస్తే రైతుల్లో కూడా కొంత అవగాహన పెరిగి సేంద్రియ వ్యవసాయం పట్ల మక్కువ పెరిగే అవకాశం ఉందని శరత్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, బొబ్బేపల్లి నుంచి.